దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. రాండి ఉదయ కాలమున దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చదువుకొని ప్రార్థనలో ఏకభావించుకున్నాం. చదవబడిన వాక్యము దేవుని పరిశుద్ధ గ్రంథములోంచి కీర్తన గ్రంథము 45 అధ్యాయము 10, 11 2 వచనాలు ఒకసారి చదువుకొని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట విని బలపడదాం. రాండి దేవుని పరిశుద్ధ గ్రంథం ఒక్కసారి చదువుకుందాం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవి ఇగ్గుము, నీ సజ్జనులను నీ తండ్రి ఇంటికి మరులుము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రేమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి, సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన వాడా, నీకు వందనాలు. ఈ వాక్యం నీది నాయన. ఇంటన బిడలని వారు పరిశుద్ధాత్మతో నింపు నీ కృపను అనుగ్రహించి దయ చూపించి రక్షించి కనికరించమని ఈ లోక రక్షకుడు అయిన జీవాధిపతి అయిన నా దేవ, కృప కలిగిన ప్రభు, దయగలిగిన యేసుని పరిశుద్ధ నాకు లెక్కలేని స్తుతుల స్తోత్రాలు చెల్లిస్తూ మా పాపములనైనా కడిగి శుద్ధపరిచి కాపాడి రక్షించమని ఈ లోక రక్షకుడు అయిన యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నీతోనే నాతోనే మాట్లాడుతున్న మాట. ఆయన అంటున్నాడు, కుమారుడా ఆలకించు. ఏమంటున్నాడు ఆయన? ఆలకించు, ఆలోచించు. ఏం ఆలోచించాలంటే చెవికి నీ సజ్జనులు నీ తండ్రి ఇంటిని ఒక్కసారి గుర్తు చేసుకో. ఎవరు నీ తండ్రి అంటే నా పుట్టినిలో నాకు ఉన్నవారని కాదు. మన సజనుడుగా మన తండ్రి ఎవరు అంటే దేవుడు. ఆయన ఒకసారి గుర్తు చేసుకో. ఎక్కడి నుంచి వచ్చినావో ఆయన ఒకసారి ఆలోచించు. మరి ఈరోజు మనం ఆలోచించే వాళ్ళు ఉండరు చాలామంది. ఈ లోకమే శాశ్వతమని దీంతోనే మనం నాకు నా మాట నా ఇష్ట ప్రకారంగా ఉంటుంది, నా జరుగుతుంది అనుకుంటారు. కానీ దేవుని ప్రియులారా, ఒకరోజు ఈ యొక్క లోకం విడిచాల్సి వస్తుంది. దేవుని ప్రియులారా, ఎవరొకరు మనం చూస్తున్నాం, పోతున్న వారందరిని చూస్తున్నాం. అరే వాడు అనారోగ్యంతో ఉన్నాడు, నాకేమి, నేను మంచిగా ఉన్నాను. అరే వాడు తినక తాక మారున్నాడు, వాడికి సరిగా చూడక మాదిరిపోయినాడు అనుకుంటున్నాం. దేవుని ప్రియులారా, చూసేవాడు కానీ చూడక ఉన్నవారు కానీ బలవంతులే కానీ ఈ భూమి మీద అందరికీ ఒక రోజు అనేది ఉంది. దేవుడు అంటున్నాడు, నీ సజ్జనం ఏది, ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడికి వచ్చావు నువ్వు? ప్రదేశ్కి. ఈ యాత్ర ముగించుతాన్ని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉండేదానికి ఎవరికి అర్హత లేదు. దేవుని ప్రియులారా, చాలా మంది అనుకుంటున్నారు నేను శాశ్వతంగా ఇక్కడ ఉంటానని. కాదు, శాశ్వతమైన జీవితము 2 మార్గాలు ఉంటాయి. ఒకటి నరకము, ఒకటి పరలోకము. ఈ రెండిట్లోనే మనిషి మానవత్వం ముగింపితే ఆ యొక్క జీవితంలో 2 మార్గాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఒక మార్గము జీవములేకి, ఒక మార్గము నరకములేకి వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి గ్రంథము ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఇది. దేవుడు చెప్తున్న మాట, నా కుమారుడా, నా కుమార్తె ఆలకించి ఆలోచించి నీ సజ్జనము నీ తండ్రి ఇంటికి మరలుము. ఈ రాజు ఎవరంట? ఈ యేసు ప్రభు రాజు. ఈ రాజు నీ ప్రభు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నీ సౌందర్యము కోరుకుంటున్నాడు. నీ అందం, నీ సౌందర్యము కోరిన వాడు, అతనికి ఏం చేయాలంటే నువ్వు నమస్కరించు. దేవుడు చెప్తున్న మాట, నమస్కరించయ్యా. ఎందుకంటే అతడు నీ ప్రభు, నీ తండ్రి. ఆయనకు నమస్కరించు. ఈరోజు ప్రపంచం నమస్కరించలేదేమో. పరిశుద్ధమైన గ్రంథంలో ఒక మాట రాయబడినది ఏంటంటే, ప్రతి మననేత్రములు వెలిగించబడతాయి, ప్రతి మోకాలు వంగుతుందంట యేసు ప్రభుని ఒప్పుకుంటాడు. దేవుని ప్రియులారా, ఒప్పుకుంటుందని వాక్యం చెలవిస్తుంది. ప్రతి మోకాలు వంగుతుందంట. ఈ భూమి మీద కాదు, ప్రపంచంలో ఏ మోకాలైనా కానీ ఆయన ఎదుట వంగాల్సిందే. దూతలతో కూడా ప్రపంచం యావత్తు ఆయన ఎదుట వంగాల్సిందే. అందుకే అంటాడు, నమస్కరించు. ఈ లోకములో ఉన్నప్పుడు నమస్కరించు. ఆనాడు వంగి అందరితో పాటు కాదు, ముందుగా నేను నమస్కరించి ఆయనను స్తుతించు, ఆరాధించు. ఆ రాజు ఎవరో? నీ సౌందర్యమును కోరుతున్నాడు. ఈ రాజు ఎవరంటే నీ ప్రభు, నీ యజమానుడు, నీ తండ్రి. నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నీ కోసం భూమి మీదకి దిగి వచ్చినవాడు. మనుషులు నువ్వు నరకానికి వెళుతున్నారని ఆశపడి నీ కోసం ఈ లోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, నీ సౌందర్యం కావాలంటున్నాడు. వ్యర్థమైన తిరిగి ఇష్టానుసారం ఏసాలేసి, ఎస్సయా నీ పేరు పెట్టుకున్నా, మా అమ్మ మా నాయన మా వాళ్ళందరూ నీ పేరు నమ్ముకున్నారయ్యా, నన్ను రక్షించంటే ఆయన అంటాడు, నాకు తెలియదయ్యా, నువ్వు ఎవరువో నాకు తెలియదు అంటాడు. దేవుని ప్రియులారా,
దేవునికి పరిశుద్ధముగా ఆయన సౌందర్యం కోరుకుంటాడు. నీవైనా ఈ లోకంలో ఏం కోరుకుంటావు? అందాన్నే కోరుకుంటావు, డబ్బే కోరుకుంటావు, బంగారే కోరుకుంటావు, బాగుండేదే కోరుకుంటావు, పనికి మాలేది కోరుకుంటావా? పాపటేలు మనమే మారు కోరుకుంటే దేవుడు గడంగా అదే కదండి. ఈ లోకంలో నీకు ఏ ఆశలు ఉన్నాయో దేవుడికి కూడా అదే ఆశే. నువ్వే కోరుకుంటావు? పనికి మాలింది పనికిరానిది కోరుకుంటావా? భోజనమే పదార్థమే తీసుకో, బాగలేనిది కోరుకుంటావా? బాగుండేదే కోరుకుంటావు, బిర్యానీ కోరుకుంటావు. దేవుని పిల్లరా, దేవుడు అంటున్నాడు నీ సౌందర్యం కోరుకుంటున్నాడు ఆయన. మరి పాడు చేసుకొని జీవితాన్ని పాడు చేసుకొని నరకానికి వెళ్తావా? ఆ సౌందర్యాన్ని కోరుకునే దేవుడికి నమస్కరించి, అయ్యా నేను ఇదో నీకు నమస్కరిస్తున్నా, నీ చేతిలో నా జీవితం పెడుతున్నా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోయ్యా, ఎందుకంటే నువ్వు ఇచ్చిన జీవితం నీ కోసమే నేను ఆయన త్యాగం చేస్తున్నానని చెప్పి నువ్వు ఆయన చేతిలో పెడితే ఆయన మధురంగా మార్చుకొని శుద్ధ సువర్ణంగా భూమి మీదను పరలోకములో నిన్ను మహిమపరిచి ఆయన సింహాసనం ఎదుట నిలబెట్టుకుంటాడని యేసు ప్రభు చెబుతున్నాడు. దేవుని పిల్లరా, ఈ మాట నీ కోసమే నా కోసమే మనం ఇని మార్పు పొంది దేవుని మామకు మహిమకరముగా మనం అందరం నడుచుకుందాం కాక. ఆయన అంటాడు ఆలకించండి, ఆలకించండి, ఆలోచన చేయండి. నువ్వైనా నేనైనా ఆలోచన చేయాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఆలోచన చేస్తే తెలుస్తుంది ఎవరు దేవుడు, ఏంది ఇది, ఈ నాటకం ఏంది, ఇది ఎన్ని రోజులు జరుగుతుంది, ఎన్ని రోజులు ఏదో ఒక రోజు వెళ్ళిపోతటం ఏంది, మనిషి 3 రకాల్లో ఉండటం ఏంది, ప్రతిపాయము, యవనపాయము, వృద్ధాపము, ఈ 3 రకాలు ఉండటం ఏంది, మనుషులు మళ్ళీ వెళ్ళిపోవడం, ఎక్కడికి పోతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఆలోచన చేయండి దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి నువ్వు నేను అందరూ కూడా ప్రపంచం ఒకసారి ఆలోచన చేస్తే యేసు ప్రభు తప్ప ఎవరు మనకు కనపడరు. రాండి ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన పరలోకమందు నా కన్న తండ్రి, కృప కలిగిన ప్రభు, నయ్య దయగలిగిన నీకు వందన అలా ఉన్నాయినా ప్రపంచాన్ని ఆలోచన చేయమంటున్నాం, తెలుసుకోండి అంటున్నాం, రుచి చూసి తెలుసుకోండి నేనని వాక్యంతో సెలవిస్తున్నాం. ప్రభా, ఎంతమంది తెలియక వ్యర్థమైన జీవితాల్లో ఉండారయ్యా, పనికిమాల జీవితాల్లో ఉన్నారు నాయన, అక్ర సంబంధాల్లో ఉండారయ్యా, చేతులకు అప్పగిస్తా నరకానికి పోయే దారిలో ఉండారు తండ్రి. బిడ్డలు రక్షించు, కనికరించు, కాపాడమని ప్రేమ కలిగిన పరలోకమందు నా కన్న తండ్రి, వెంటనే బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తాం. దయ చూపించి రక్షించి కాపాడు, కరుణించమని ప్రేమ కనికరమ కలిగిన దేవ, మా దేశాన్ని ఒకసారి రక్షించయ్యా. మా దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులకు తెలివిని జ్ఞానమును మారు మనసు రక్షణ దేశం. ప్రేమ కలిగిన ఆయన ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తాం. కాపాడు, రక్షించయ్యా. ప్రపంచ దేశాలు రక్షించు. ఇశ్రాయేల్ దేశానికి రక్షణ దేశ ఎరుసలేముకు క్షేమభివృద్ధి దేశి. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకునే బిడ్డలను దీవించునైనా ఆశీర్వదించు. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలమును అనుగ్రహించు. వివాహం కాని బిడ్డలకు వివాహాలు దేశి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు ఆలోచన చేసుకొని నిజ దేవుడు యేసు ప్రభుని మనం ఈ లోకంలో నీతి నిజాయితీ లేకుంటే దేవుడు రాజ్యంలోకి ఎలా పోగొడతామని ఆలోచన చేసుకొని, వాస్తవం ఏందని ఆలోచన చేసుకొని అందరూ కూడా నీ బిడ్డలుగా అంగీకరించబడి దేవుడి నామకు మహిమకరంగా ఇలా భూమి మీద నడుచుకొని నీ బిడ్డలుగా మేమందరం కూడా కుమారులుగా ఉందుముగాక. దేవుడి నామకు మహిమకరంగా ఈ లోకంలో దీవించునుగాక. ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, డ్రైవింగ్ చేసుకున్న బిడ్డలకు రాకపోకలను తోడించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మళ్ళీ అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరలోకమందు నా కన్న తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించును.